జకర్యా గ్రంథము 1వ అధ్యాయం మొదటి 5 లేదా 6 వచనాలు చదువుకుందాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇదోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించిన వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమయ్యిరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తను బట్టి క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుని విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచించిన గ్రంథంలోని మొదటి భాగములో మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. ఈ జకర్యా గ్రంథం లేదా జకర్యా ప్రవక్తను మనం గమనించినప్పుడు ఈ ప్రవక్త అయినటువంటి హగ్గయికి సమకాలికుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంచుమించు క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడినట్లు మనకు అర్థమవుతుంది, లేదా 519 లేదా 20 ఆ సంవత్సరంలోనే రాయబడింది. ఇద్దరు సమకాలికులుగా హగ్గయి గ్రంథం కూడా అదే, హగ్గయి ప్రవక్త కూడా అదే దినముల్లోనే ప్రవచించాడు. ఎందుకంటే కదా మనం చదువుకున్న మొదటి అధ్యాయం మొదటి వచనంలో దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో అని ఉంది. హగ్గయి చివరిసారిగా ప్రవచించింది ఎక్కడ? అదే పేజీలోనే పక్కన కదా, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలోనే 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. మరియు ఆ నెల 24వ దినమున, ఏ నెల? 10వ వచనం, దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల. 2వ సంవత్సరము 9వ నెలలో హగ్గయి ప్రవచించాడు. అదే 2వ సంవత్సరం దర్యావేషు పరిపాలిస్తున్న 2వ సంవత్సరం 8వ నెలలో జకర్యా కూడా ప్రవచిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మొదట ప్రవచించడం మొదలుపెట్టింది హగ్గయి. హగ్గయి ప్రవచించడం ద్వారా శేషితమైనటువంటి యూదా ప్రజలు తిరిగి మరలా యెరూషలేము ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నారు, ప్రారంభించారు. ప్రారంభంలో ఉన్నవాడు హగ్గయి అయితే దాన్ని కొనసాగిస్తూ ముగింపు వరకు ఉండి ప్రవచించిన ప్రవక్త ఎవరంటే జకర్యా అని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఇద్దరు ప్రవక్తలు కూడా సమకాలికులు మాత్రమే కాదు, వారి ఉద్దేశము ఒకటే. ఏమిటి అంటే పడిపోయినటువంటి యెరూషలేము మందిరాన్ని తిరిగి పునర్మించాలి. అంత మాత్రమే కాదు, వారు ఎవరికి ఉపదేశిస్తున్నారు, ఎవరితో ప్రవచిస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి ప్రవచిస్తున్నారు అంటే ఇద్దరు ప్రవచిస్తున్నది ఒకరిని ఉద్దేశించే, ఇశ్రాయేలు ప్రజలు యూదులను ఉద్దేశించి ప్రవచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఒకరితోనే మాట్లాడుతున్నారు, ఒక జనాంగంతోనే మాట్లాడుతున్నారు, ఒక విషయమే ఉద్దేశముగా పెట్టుకొని ప్రవచిస్తున్నారు. కాబట్టి ఆ 2 గ్రంథాల్లో కూడా అనేక రకమైనటువంటి మాటలు మనకి ఒకే నేపథ్యం ఉన్నటువంటి వచనాలుగా మనకు కనిపిస్తాయి. అయితే ఇద్దరు ప్రవచించిన విధానములు వేరు. ఎందుకంటే హగ్గయి నేరుగా ప్రజలతో మాట్లాడాడు. దేవుడు నేరుగా హగ్గయికి ప్రవచించినప్పుడు అది పని జరిగే స్థలంలో ఉండి వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ జకర్యా వచ్చేసరికి ఆయన స్వప్నమందు దర్శనముల ద్వారా దేవుని ప్రవచనాలు పొందుకున్నాడు. నేరుగా ప్రత్యక్షముగా ఆ పని జరిగేటువంటి స్థలంలో ఉన్నట్లుగా మనకు కనిపించింది. మెట్టుకు దీని వెనుక చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. గతసారి హగ్గయి గ్రంథంలో ఉన్న మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాని వెనుక మన చరిత్ర కూడా మనం చూసాం కదా. నెబుకద్నెజరు రాజు ఒకసారి వచ్చి యెరూషలేము దేవాలయమును పడగొట్టాడు, అనేక మందిని చెరపట్టుకుని వెళ్ళాడు. మొదటిసారి వచ్చినప్పుడు అనేక మందిని యవనస్తులను చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండవసారి వచ్చినప్పుడు మరలా క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఆ దేవాలయం నేలమట్టము చేసి కాల్చివేసి గుమ్మములు యెరూషలేము ఆ దేవాలయపు గుమ్మములు కాల్చివేసి బంగారము అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు.
అయితే 70 సంవత్సరములు బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల కాలం అయిపోయిన తర్వాత వారు ప్రార్థిస్తే విడిపిస్తారని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ఆ మాటలు దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ఆ మాటలు అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా ఆ మాటలు ప్రవచించాడు. ఏమని? 70 సంవత్సరములు చెర సమయం అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రార్థిస్తే నేను వారిని విడిపిస్తా అని చెప్పాడు. ఆ ప్రవచనం జ్ఞాపకం చేసుకొని దానియేలు, అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. దానియేలు 22 రోజులు ప్రార్థించి సమాధానం పొందుకున్నాడు. కోరేషు రాజు వచ్చాడు పారసీక రాజుగా. అయ్యా, మీరు మీ దేవాలయాన్ని తిరిగి కట్టుకోండి, మీ దేవునికి నా విషయమై, నా పరిపాలన విషయమై ప్రార్థించండి అని చెప్పి పంపించాడు మొదట కొంతమందిని. షేల్తి కుమారుడైనటువంటి జెరుబ్బాబెలు నాయకత్వంలో వారు బయలుదేరిన తర్వాత అనేక అంతరాయాలు వచ్చే పని విషయంలో అవి మనం గతంలో ఒకసారి ధ్యానం చేశాం. ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే వారితో ఉన్న పెద్దవారు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారికి ఒక ఆశ చూపించారు, లోక సంబంధమైన ఆశ, శరీర సంబంధమైనటువంటి విషయాలన్నీ తీర్చుకోమని సలహా ఇచ్చారు. అది విన్న వీరు దాని ప్రకారం జరిగించారు. దేవుని మందిర నిర్మాణం పక్కన పెట్టి మందిర నిర్మాణము కొరకు, ఆలయ నిర్మాణము కొరకు కోరేషు పంపిస్తున్న వనరులు వారి భవనాలు కట్టుకోవడానికి ప్రారంభించారు, వారి గృహాలు నిర్మించుకోవడానికి ప్రారంభించారు. అలాగూ సాగిపోతున్న సమయంలో హగ్గయి ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ప్రవచించినప్పుడు ఆ పని మొదలుపెట్టారు. అనేక రకాల అంతరాయాలు వచ్చాయి, కానీ దేవుడు ఆ పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హగ్గయితో పాటు జకర్యాను కూడా దేవుడు లేపాడు. జకర్యా ద్వారా కూడా అనేక మాటలు ప్రవచింపజేశాడు. కాబట్టి హగ్గయి గ్రంథం చదువుకున్న తర్వాత మనం జకర్యా గ్రంథం కూడా ధ్యానించడం అది క్షేమము. కాబట్టి నేను గ్రంథమును అనేక వచనాలు జ్ఞాపకం చేయను, కానీ ఆ నేపథ్యం మనకు అర్థమైంది కాబట్టి 2-3 వచనాలు ఒక సహాయకరంగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. తర్వాత వ్యక్తిగతంగా మనం ఆ హగ్గయి గ్రంథాన్ని అలాగే జకర్యా గ్రంథాన్ని కూడా ధ్యానం చేస్తే అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేపథ్యం ఒకటే, ఏమిటి అంటే మందిరాన్ని తిరిగి నిర్మించాలి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చ్. దేవుని ఆలయాన్ని పునర్నిర్మించాలి. పడిపోయినటువంటి ప్రాకారములు లేదా కాల్చివేటువంటి గుమ్మములు, శిథిలావస్థలో ఉన్న ఆ సీన్ అంతా చూస్తూ ఉన్నప్పుడు, ఆ పిక్చర్ అంతా చూస్తూ ఉన్నప్పుడు దానియేలు ఎలాగైతే సంతాపము చెందాడు, ఏడ్చాడు, అదిగో దేవుని సన్నిధిలో మోకాలు నుంచి ప్రార్థించాడు విచారిస్తూ. అంత మాత్రమే కాదు, హగ్గయి ద్వారా ప్రవచింపజేసినప్పుడు వారందరూ ఆ పనికి పూనుకున్నారు. కాబట్టి మనము కూడా మన ముందున్న పని, మనకున్న ముందు ఉన్న ప్రథమ పరిచర్య ఏమిటి అంటే మందిర నిర్మాణమే. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో. అనేక రకమైన అంతరాయాలు ఉన్నాయి, కానీ అవన్నీ తొలగిపోయి మరలా మనం మందిరాన్ని కట్టుకోవడానికి సన్నిద్ధమవుతూ ఉన్నాం. అలాగైతే ఈ జకర్యా ప్రవక్త ప్రవచించిన ఈ గ్రంథంలో ఉద్దేశం ఏమిటి అంటే దేవుని ఆలయ నిర్మాణం అయిపోయింది, మందిర నిర్మాణం అయితే అయ్యింది, దాంతో అయిపోలేదు. మీ యొక్క ప్రవర్తన విషయంలో మీరు సరిచేసుకోవాలి. మందిరం అయితే కట్టుకున్నారు, కానీ కదా ఒక సామెత కూడా ఉంది, ఇల్లు అలగ్గానే పూర్తి చేయండి, ఇల్లు అలగ్గానే అంతేనా, పండగ కాదు. అలాగే మందిరం కట్టుకోగానే పని అయిపోయినట్టు కాదు. మందిరం కట్టుకున్న తర్వాత మీ యొక్క ప్రవర్తన ఎలాగుంది, మీ పితరుల మీద దేవుడు ఎలా కోపించాడో గుర్తు చేసుకోండి, మీ ప్రవర్తన ఎలాగుందో మరొకసారి సరిచేసుకోండి అని జకర్యా పదే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే జకర్యా గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనం గమనిస్తే 14 అధ్యాయాలు ఉన్నాయి కదా. జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని 2గా విభజించుకోవాలి అంటే 1 నుంచి 8వ అధ్యాయం వరకు మనం ఒక విభజనగా, తర్వాత 9 నుంచి 14వ అధ్యాయం వరకు 2వ విభజనగా మనం చేసుకుంటే, ఈ మొదటి 8 అధ్యాయాల్లో కూడా యూదా జాతిని ఉద్దేశించి ప్రవచిస్తూ ఉన్నాడు జకర్యా. ఆ 8 అధ్యాయాల్లో ఎక్కువగా కనిపించే మాటలు యెరూషలేము లేదా సైన్యములుగా యెహోవా చెప్పునదేమనగా, యెరూషలేము, యూదులు, మీ మధ్య జరుగుతున్న పని, ఇలా ఇవే మాటలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ 8 అధ్యాయాలు వేటి గురించి వ్రాయబడ్డాయి అంటే మందిర నిర్మాణం గురించి వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనం చూస్తే రాబోయేటువంటి మెస్సయ్య అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకను గురించిన అనేక ప్రవచనాలు తర్వాత చివరి 5 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. 9 నుంచి 14వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు రాకడ గురించి, లేదా అనగా మనుష్య కుమారుడిగా ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి అని ఎక్కువ మార్లు ప్రవచించింది యెషయా ప్రవచించాడు. అదేవిధంగా జకర్యా కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ జకర్యా గ్రంథము ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం, అంత మాత్రమే కాదు, దార్శనికమైనటువంటి గ్రంథముగా మనం చెప్పొచ్చు. దర్శనాల ద్వారా ప్రవచించారు. అలాంటి ప్రవక్తలు 2 మనకు కనిపిస్తారు. ఎవరు?
యెహెజ్కేలు అలాగే దానియేలు కూడా మనం చూస్తాం. వారు కూడా ఆయన రాకడ గురించి ప్రవచించారు. ఆయన రాకడ అంటే ఆయన మనుష్య కుమారుడు యేసుక్రీస్తుగా జన్మించబోతున్నాడు అనేక ప్రవచనాలు వారు ప్రవచించారు. అలాగైతే మరొక ప్రత్యేకత ఏమిటి జకర్యా అంటే, జకర్యా యాజక కుటుంబంలో జన్మించిన వాడు. ప్రవక్తలలో యాజక కుటుంబంలో జన్మించిన వారు ఉన్నారు కదా. ఇర్మియా, అదేవిధంగా యెహెజ్కేలును మనం చూస్తాం. అలాగే ఇక్కడ జకర్యాను కూడా మనం చూస్తాం. ఇర్మియా, యెహెజ్కేలు వారు అన్య ప్రాంతంలో అనగా ఇశ్రాయేలేతర ప్రాంతంలో వారు జన్మించారు. వారు ఇశ్రాయేలు ప్రాంతంలో ఉండి వ్రాశారు గ్రంథాన్ని. కానీ జకర్యా జన్మించినది మాత్రం ఇర్మియా అలాగే యెహెజ్కేలు వారు ఇశ్రాయేలు భూభాగం మీద జన్మించి వారు అన్య ప్రాంతంలో ఉండి వ్రాశారు. జకర్యా అన్య ప్రాంతంలో జన్మించిన వాడు, ఆ బబులోను నదీ తీరమున ప్రాంతంలో జన్మించిన వాడు జకర్యా. అయితే రాసింది ఎక్కడ అంటే ఇశ్రాయేలు భూభాగం మీద ఉండి ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు వ్రాశాడు ఈ గ్రంథాన్ని. ఆ పని జరుగుతున్నప్పుడు ప్రవచించాడు ఈ మాటలను. కాబట్టి అవి మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. జకర్యా అనే పేరుకు అర్థం ఏమిటి అని మనం చూస్తే, యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు. జకర్యా అనే పేరుకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు. ఇప్పుడు మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. మొదటి వచ్చిన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమును 8వ నెలలో యెహోవా వాక్కు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదే. మనకి ఇక్కడ 3 వ్యక్తుల పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా ఇద్దో మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా బెరక్యా, జకర్యా తండ్రి అయినటువంటి బెరక్యా మనకు కనిపిస్తూ ఉన్నాడు. జకర్యా, ఈ 3 పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 పేర్లకు అర్థం ఒకసారి మనం గమనిస్తే, జకర్యా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు. అలాగైతే బెరక్యా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా ఆశీర్వదించువాడు. ఆ తర్వాత ఇద్దో అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే నిర్ణీత కాలము. ఇద్దో అనగా అర్థము నిర్ణీత కాలము. బెరక్యా అనే పేరుకు అర్థము యెహోవా ఆశీర్వదించువాడు. ఆ తర్వాత జకర్యా అనే పేరుకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఈ 3 అర్థాలను ఒకసారి వరుసలో మనం చదువుకుంటే, నిర్ణీత కాలములో యెహోవా ఆశీర్వదించేవాడు, జ్ఞాపకం ఉంచుకునేవాడు తప్ప మరిచేవాడు కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడున్న ప్రజలకు కూడా జకర్యా బోధించింది అదే. అదిగో మీరు కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. ఆయన నిర్ణీత కాలం అంటే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆలకిస్తాడు, లేదా మిమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు అని ప్రజలకు జకర్యా తెలియజేశాడు. ఇక్కడ జకర్యా గ్రంథంలో మనం చూసినప్పుడు 14 అధ్యాయాలని మనం చూసాం. అందులో ఎక్కువగా పదే ప్రస్తావించబడిన పేరు ఏమిటంటే యెరూషలేము గురించిన ప్రస్తావన పదే ప్రస్తావించబడింది. దాదాపు 40 సార్లు యెరూషలేము అనే పదం ఆ గ్రంథంలో వ్రాయబడింది. యెరూషలేము అనగా దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నదని మనం అది మన జ్ఞాపకంలో ఉంచుకుందాం. మెటుకు 40 సార్లు యెరూషలేము ప్రస్తావన ఇక్కడ జకర్యా తీసుకువచ్చాడు. అంటే దాని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలం. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత అది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం. ఆ తర్వాత సరే, మనం చదువుకొని వచనాలకి మనం తిరిగి వద్దాం. 2వ వచనం, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించాను. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరిగి. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా కొన్ని మూల వచనాలు లేదా ఇంపార్టెంట్ వర్సెస్గా కొన్ని ఉన్నాయి. అందులో ఈ అధ్యాయంలో ఈ వచనం ఒకటి, మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరిగేదని. అలనాడు ఉన్నటువంటి ప్రజలు ఎవరి తట్టు తిరుగుతున్నారు అంటే, వారికి సలహాలు ఇస్తున్న మిశ్రిత జనం వైపు తిరుగుతున్నారు. అలాగే వారిని నిరుత్సాహపరుస్తున్నటువంటి వృద్ధుల వైపు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సొలొమోను దేవాలయాన్ని చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారి వైపు తిరుగుతూ ఉన్నారు. వీరేం సలహా ఇస్తున్నారు? మిశ్రిత జనము, అదిగో మీరు వచ్చే డబ్బుతో, కోరేష్ పంపించే డబ్బుతో మందిరం కట్టుకుంటే మీకే ప్రయోజనం, ముందు మీ జీవితాలు మీరు బాగు చేసుకోండి, మీది మీరు చూసుకోండి అనే సలహా ఇస్తున్నారు. వారి వైపు తిరుగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు చేస్తున్న పని మొదలుపెట్టిన తర్వాత ఆలయం కడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఏమన్నారు? అదిగో మేము సొలొమోను దేవాలయం చూసాం, అది ఎంతో గొప్పగా ఉంది, మీరు కట్టే దానితో దేనికి పనికి రాదు, మీరు చేసే పరిచర్య లేదా మీరు చేసే ఈ పని దాని ముందు దేనికి పనికి రాదు అని వారు నిరుత్సాహపరుస్తున్నారు. ఆ నిరుత్సాహం ద్వారా పని కూడా ఆపివేశారు వారు ఒక తరుణంలో.
ఇలాగూ వారు మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుతాను. మిగతా వైపు తిరగవద్దు, దిక్కులు చూడొద్దు, ఇతరుల వైపు ఇతరుల తట్టు మీరు తిరగవద్దు, నా తట్టు తిరగండి. మీకు ఏదైనా సమస్య వచ్చిందా, నా తట్టు తిరగండి. మీకు ఏదైనా సలహా కావాలా, నా తట్టు తిరగండి. మనుషుల వైపు, మనుషుల సలహాలు, మనుషుల సహాయం కొరకు చూడవద్దు. ఈ మాట మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు దేవుడు. అనేక సార్లు సమస్య వచ్చినా, సలహాల కొరకైనా, సహాయం కొరకైనా మనం మనుషుల వైపు తిరిగేవారుగా ఉంటాం. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు, వారి మాటలు ఎంత మాత్రం నమ్మదగినవి కాదు. కాలం మారుతున్న కొద్ది మనుషులు మారిపోతారు. అలాగే వారిచ్చే సలహాలు కూడా అన్నిసార్లు సరైనవిగా ఉండవు. కానీ మనం దేవుని వైపు తిరిగితే ఆయన చక్కటి సలహాలు ఇచ్చే కదా, చక్కని మార్గంలో నడిపిస్తాడు. చక్కని పాట కూడా ఉంది కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోలైనా నన్ను విడిపడు, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చక్కని సలహా, చక్కని ఆలోచన. మనం ఉన్నటువంటి సమస్యలోంచి బయటపడడానికి మనుషులు ఇచ్చే సలహాలు అది చక్కటి ఆలోచనలు కాదు. కానీ దేవుడిచ్చేది అది నిర్దిష్టముగా, నిక్కచ్చిగా ఉంటుంది. సరైనటువంటి సలహా ఇవ్వగలడు, సరైన ఆలోచన చెప్పగలడు. కారణం ఏంటంటే ఆయనకున్న నామములో ఒక నామం ఏమిటి, ఆలోచనకర్త ఆయన. కాబట్టి ఆయన వైపు చూడాలి కదా. మా ఇల్లందరికీ ఆయన పెద్దోడండి, మా పెదనాన్న. మాకు ఏ సమస్య వచ్చినా సరే మేము ఆయనకి వెళ్ళిపోతాం, ఆయన్ని చూస్తాం, ఆయన కాడికి పోతాం. మాకందరికీ పెద్ద ఆయన, పెద్ద దిక్కు ఆయనే అని మనుషులను పెద్ద దిక్కుగా లేదా మనుషులను ఆసరాగా చేసుకోకూడదు. ఎవరి వైపు చూడాలి అంటే ఆయన వైపు మాత్రమే, ఆయన తట్టే తిరగాలి. సమూయేలు కూడా మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఆరో వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. సమూయేలు దృష్టికి ఎలాగున్నది, ప్రతికూలం అనగా అనుకూలము కానిది ఒకటి వచ్చింది సమస్య. ప్రజలు అడుగుతూ ఉన్నారు, అది అనుకూలమైనది కాదు, దేవుడు ఏర్పరిచినది కాదు. వారు ఇతరులను చూసి అడుగుతూ ఉన్నారు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, అనానుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఈ క్లిష్టమైన పరిస్థితిలో, సమస్యలో సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరి వైపు తిరుగుతున్నాడు చూడండి. ఆ మాట, ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. మనుషుల వైపు వెళ్ళలేదు, లేదా తనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ దినాల్లో పెద్దవాళ్ళు లేదా యాజకుల యొద్దకు వెళ్ళలేదు. కానీ ప్రభు వైపు తిరిగాడు, ప్రార్థన చేశాడు. మనకు కూడా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తట్టు తిరిగేవారిగా మనం ఉండాలి కదా. ఒక లోకంలో ఇలాగంటారు, దేవునికి మనం ఏం చూపించకూడదంట, వెన్ను అంటే వీపు చూపించకూడదు అని అంటారు. అంటే ఎవరి తట్టు తిరగాలని దాని అర్థం, దేవుని తట్టు తిరిగి ఉండాలి, ఎప్పుడు దేవునికి వీపు చూపించకూడదే అని. అయితే అక్కడ జకర్యా అంటాడు, మీ పితరులు వీపు చూపించారు, ఆయన తట్టు తిరగలేదు. వారికి ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళారు, వారి వీపును చూపించారు దేవునికి. మీరు అలాగూ చేయొద్దు, మీరు దేవుని తట్టు తిరగండి, దేవుడు మీ తట్టు తిరుగుతాడు. దేవుడే అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి. ప్రియులారా, మనం ఆయన వైపు తిరగాలి. దేని కొరకు, సలహా కొరకైనా సరే, సహాయము కొరకైనా సరే ఆయన తట్టు తిరగాలి. ఈ మాట వారిని ఎంతగానో బలపరిచింది. ఆ మందిర నిర్మాణం విషయంలో ఆయన తట్టు తిరిగేవారిగా వారు ఉన్నారు. మనము కూడా అలాగే ఉండాలి. మందిరాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన కలిగిన మనము ఆయన తట్టు తిరిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన అవసరత ఎంతగానో ఉన్నది కాబట్టి దాని విషయమై ప్రార్థించేవారిగా ఉండాలి. మన జీవితాల్లో కూడా ఏ సమస్య వచ్చినా సరే ఆయన తట్టు తిరిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. తిరిగి మరలా జకర్యా గ్రంథంకి వస్తే, యెహోవా మీ పితరులను బహుగా కోపించాను కాబట్టి వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగి. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేది. అంటే తిరగకపోతే నేను తిరగడనే కదా అర్థం.
మీరు నన్ను అడగకపోతే నేను దయచేయను. దేవుని వాక్యం కూడా అదే చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. అడగకుండా ఎలాగిస్తాడు? మనం ఆయనతో తిరగకుండా మనకల్లి ఆయన ఎలాగూ తిరుగుతాడు? మనం ఆయన గనపరచకుండా ఆయన మనల్ని ఎలాగ గనపరుస్తాడు? కాబట్టి ఆయన ప్రతిదీ కూడా కండిషన్స్ చూసేస్తాడు. మనం ఆయన గనపరచకుండా ఆయన మనల్ని గనపరచడు. అందుకే అన్నాడు, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. మీరు నా యందు లేకుండా మీరేమీ చేయలేరు అన్నాడు మత్తయి సువార్త. కాబట్టి ఆయన తట్టు తిరగకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆయన తట్టు తిరిగేలా, ఆయన మన తట్టు తిరిగేవాడు, మనల్ని చూసేవాడు. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో ఆయన చూస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మనం ఆయన అడుగుతున్నామో ఆయన గమనిస్తాడు. గమనించి మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆ తర్వాత మాటలు మనం గమనిస్తే 4వ వచనం, మీరు మీ పితరుల వంటి వారవై ఉండవద్దు. ఇక్కడ ఒక మాట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఇందాక మనం చెప్పుకున్న వారి పితరులంతా కూడా ఎలాగూ ప్రవర్తించారు అంటే భయము లేకుండా ప్రవర్తించారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన ప్రవక్తలను పంపిస్తూ ప్రవచింపజేస్తున్నాను ఆయన మాటలు అందిస్తున్నప్పటికీ కూడా వినిన వారు ఒక్కరు లేరు, లోబడిన వారు ఒక్కరు కూడా లేరు. భయం లేకుండా ప్రవర్తించారు. అషయ వచ్చాడు, ప్రవచించాడు, మారలేదు. హబక్కుకు వచ్చాడు, తర్వాత ఇర్మియా వచ్చాడు, ప్రవచించాడు, కానీ మారలేదు. 40 సంవత్సరాలు ప్రవచిస్తే ఒక్కరు కూడా మారలేదు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. 44వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే ఆ పూర్వీకుల ప్రవర్తన, వారి విధానం ఎలాగున్నది దేవుని పట్ల అంటే, దేవుని ప్రవక్తల పట్ల వారి విధానం ఎలాగున్నది అని మనం చూస్తే, మరియు నేను పెందలకడ లేచి నా ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హే కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి అనే దేవతలతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హేయమైన క్రియలు, నాకు ఇష్టము లేని హేయమైన క్రియలు అంటే అసహ్యమైనటువంటి క్రియలు, దేవునికి అసహ్యము పుట్టించేటువంటి, ఆయాస పెట్టేటువంటి క్రియలు వారు చేస్తున్నప్పుడు పెందలకడనే లేచి, అంటే వెంటనే, ఆలస్యము లేదు అని అర్థం. దానికి ఆలస్యము లేకుండా ప్రవక్తలు వెంబడి ప్రవక్తలు తన సేవకులందరినీ దేవుడు పంపిస్తూ ప్రవచింపజేస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారు? వారు ఆలకించకపోయి. నేను పెందలకడనే పంపిస్తూ ఉన్నాను, కానీ వారి మాటలు ఎవరూ కూడా వినలేదు. వారి పితరులు ఎలాగున్నారు అంటే దేవుని వాక్యానికి చెవియొగ్గిన వారు కాదు. అది దేవుని వాక్యంలో చెవియొగ్గిన ఒక మూర్ఖపు తరము. అలాంటి తరం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, మీరు అబ్రహాము సంతానమని చెప్పుకొనుచున్నారు, కానీ మీ హృదయములో వాక్యమునకు చోటు లేదు. పౌలు తన పత్రికల్లో కూడా రాశాడు, దేవుని బిడ్డలు వాక్యం వినే విషయంలో, వాక్యాన్ని గైకొనే విషయంలో, వాక్యం ప్రకారం నడుచుకునే విషయంలో ఆలకించడానికి కూడా ముందు సిద్ధముగా లేరు. నేను పెందలకడనే లేచి ప్రవక్తలను, సేవకులందరినీ మీ మధ్యకు పంపించాను, కానీ వారు ఎంతగానో మీకు చెప్పారు నా మాటలను, కానీ మీరు ఆలకించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని వాక్యాన్ని ఆలకించేవారిగా ఉన్నామా? దేవుని వాక్యానికి మన హృదయంలో చోటుందా? దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వారిగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. వారు చేస్తున్న ఏ క్రియలు విడిచిపెట్టమని దేవుని వాక్యం చెప్పినా సరే వారు విడిచిపెట్టిన వారు కాదు. ఇది నాలో అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్న మన జీవితాలలో కొన్ని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే వాక్యానికి లోబడకపోవడమే, వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మన జీవితంలో. మన కుటుంబాలలో, మన జీవితంలో, మన స్థానిక సంఘములో వాక్యమునకు ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉండాలి. వాక్యమును ఆలకించేవారిగా, లోబడేవారిగా, దాన్ని అనుసరించి జీవించేవారిగా మనం ఉండాలి. ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నా కదా, ఏ కార్యక్రమాల్లో అయినా సరే దేనికి ప్రాముఖ్యత లేదంటే ఇది నాలో వాక్యానికి ప్రాముఖ్యత లేదు. వాక్యానికి ప్రాముఖ్యత లేదు. ఉదాహరణకి పెళ్ళిళ్ళు తీసుకోండి. 10ంటికి పెళ్ళి అంటే కదా ఎన్నింటికి ఎక్కిస్తారు వాళ్ళని? అంతా ముందు చేసే హే కార్యాలన్నీ చేసేస్తారు, హే క్రియలు అవన్నీ.
అన్ని ఆచారాలన్నీ పాటించి వాటికి ప్రాముఖ్యత ఇచ్చి చివరికి 1 గంటకో 2 ఎక్కిస్తారు 10 పెళ్ళికి. ఎక్కిచ్చింది మొదలుకొని వెంటనే ఏం చూపిస్తారు, అక్కడ పెళ్లి చేసే రిజిస్ట్రార్కి కానీ లేకపోతే వాక్యం అందించే దేవుని దాసుడికి కానీ వెంటనే ఎటు చూపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఎక్కిచ్చారు వాళ్ళని? పెళ్లి చేయడానికే కదా. ఆ పెళ్ళే చేయనీయకుండా ఇటు చూపిస్తే అర్థమైంది దానికి. అంటే పెళ్ళి ఏం అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు, వాక్యం చెప్పడానికి వెంటనే చూపిస్తారు ఇట్లా. అంటే వాక్యం కూడా అసలు అవసరం లేదని అర్థం. అవసరం లేదు. మేము ముందే పొద్దున్న లేచి వాళ్ళందరినీ బజార్లో ఏమంటే ఊరేగించాం, కేజీ పసుపు తీసుకొచ్చాం, తద్దాము, ఇంకా అయిపోయింది. ఇక అదే ప్రాముఖ్యం మాకు. హేయ క్రియలు విడిచిపెట్టాలి. ఈ హేయ క్రియలకు ఉంది కానీ ప్రాముఖ్యత వాక్యానికి లేదు. అది ఆ ఉదాహరణకి చెప్పాను, అన్ని కార్యక్రమాలు అలాగే ఉంది. ఒకసారి నేను ఊరికి భూస్థాపన చేయడానికి వెళ్ళాను, అద్దంకిలో కాదు వేరే ఊరిలో. ఓ పెద్ద ఆవిడ చనిపోతే భూస్థాపనకి వెళ్తే 5 నిమిషాల్లో చెప్పమన్నారు. సరే నుంచున్నాను. హడావుడిగానే ఉంటుంది. ఆ సమయంలో ఎవరు ఇంటర్వ్యూ కాదు వాస్తవమే, కానీ 4 నిమిషాలు అయిపోయిందో లేదో పక్కన ఒక నుంచొని చాలా సరిపోయింది అన్నాడు. నేనేదో ఒడ్డెత్తున్నట్టు ఆయనకి చాలా సరిపోయిందని చెవులు ఊగుతున్నాడు. దేవుని వాక్యాన్ని వినే ఓపిక లేదు, దేవుని వాక్యాన్ని వినే ఓపిక లేదు, ఆసక్తి లేదు కదా. రకరకాల ఫంక్షన్లకైతే వెంటనే అసలు ఎండాకాలం అయినా సరే వెళ్ళిపోతాం మనం. కొన ఎండగా ఉందని ఏమైనా కాటన్ చీరలు కట్టుకుంటాం. అప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కట్టుకో, ఎంత ఒక్కబోసిద్ది అన్నా సరే అన్నీ దిగేసుకునే వెళ్తాం. కానీ మీటింగులు ఉన్నాయి, దేవుని దాసులు వచ్చారు, మంచి వాక్యం లభిస్తుంది రమ్మని చెప్తే ఎక్కడా లేని అలసట ముఖంలోంచి మొత్తం కనిపిస్తూ ఉంటుంది బయటికి. కారణం ఏంటి అంటే దానికి అంత ప్రాముఖ్యత లేదు, ఎక్కడైనా వినొచ్చు అనేటువంటి భావన. వాక్యమునకు ప్రాముఖ్యత తగ్గిన దినము నుంచి మన జీవితాలు నష్టాన్ని చూస్తాం. అలాగూ వివాహాల్లో కూడా వాక్యము లేకుండా చేస్తున్నారు, అందుకే నష్టపోతూ ఉన్నారు. కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, వ్యక్తిగతంగా జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. క్షేమం లేదు కుటుంబాలలో, సంఘంలో క్షేమాభివృద్ధి లేదు. కారణం వాక్యం మీద ఆసక్తి లేకపోవడం. ఇప్పుడు ఇంత చెప్తున్నా సరే ఇంకా 4 నిద్రపోతానే ఉన్నారు ఇక్కడ. నేను పేర్లు చెప్పను, 4 ఇంకా నిద్రపోతానే ఉన్నారు. కారణం ఏంటి అంటే మళ్ళీ ఎప్పుడు లేస్తారంటే ఆమెను అన్నప్పుడే లేస్తారు, మధ్యలో ఎక్కడా లేవరు. ఇంకా చెవి ఒగ్గని ప్రజలు. అందుకే అంటున్నాడు, మీ పితరుల వలె మీరు ఉండవద్దు. దేవుడు ఎంతో భారముతో తన సేవకులందరినీ, ప్రవక్తలందరినీ పంపించాడు, కానీ వారు ఏమాత్రము కూడా వినడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఈయన 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇర్మియా, కొత్తగా అని చెప్తున్నాడా? ఇర్మియా 40 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు మాకు, ఏంది ఈయన మాట్లాడేదని. ఇర్మియాను కూడా పిచ్చోళ్ళలాగా చూసుంటారు. ఇర్మియా కన్నీరు విడుస్తూ చెప్పాడు, మీరు ఇలాగే ఉండొద్దు, నశించిపోతారు, మీ దుష్టత్వమును విడవండి, దుష్క్రియలు మానండి, హే క్రియలు మానివేయండి. మీరు చేస్తున్నది దేవునికి కోపాన్ని రేపుతుంది. దేవునికి చేతకాక కాదు 40 సంవత్సరాలు ప్రవచింపజేసింది. తన ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి మనము కూడా దేవుని వాక్యానికి లోబడకుండా ఎన్నో చేస్తున్నాం కదా, ఎన్నో ఆచారాల్లో పాల్గొంటున్నాం, ఎన్నో హేయ క్రియలు దేవునికి అయిష్టమైన చేస్తున్నాం కదా, మాకేం కాలేదు కదా అనుకుంటున్నామేమో. కేవలము దేవుని ప్రేమను బట్టి మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. కేవలము దేవుని ప్రేమ. ఆయన ఓపిక నశించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి తీర్పును మనం తాళలేం ఆ తీర్పుకు. కాబట్టి ఆయన సహనముతో ఉన్నప్పుడే మనం ఆయన వైపు తిరగాలి. టర్న్ బ్యాక్ టు హిమ్. ఆయన వైపు తిరగాలి తిరిగి. లోకాన్ని, శరీర ఆశలను విడిచిపెట్టి మనమందరము కూడా ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూస్తూ, అందుకే పౌలు అన్నాడు, యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నాడు. నా గురి ఆయనే. ఈ లోకము కాదు, ఈ లోక సంబంధమైనవి కాదు. లోక సంబంధమైన అనేక ఆధిక్యతలు పౌలుకున్నా సరే వాటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచాడు, నష్టముగా ఎంచుకున్నాడు. మనకున్న వాటిని చూసుకొని అనేక సార్లు, గత ఆదివారం మనం విన్న మా వాక్యం కూడా అదే, మనకున్న వాటిని బట్టి అనేక సార్లు అతిశయిస్తూ ఉంటాం. అక్కడే మన ఆత్మీయ జీవితం ఆగిపోతుంది. ఇక అవన్నీ ఎన్ని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి, వాటి మీద కాదు మన ధ్యాస, వాటి మీద కాదు మన ఆశ, అది కాదు మన గురి. ఆయన వైపు చూస్తూ
ఆయన వైపు తిరిగి మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఆ మాటల మీద ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేటువంటి ప్రజలుగా, వారు ప్రవచిస్తున్నా వినని ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలాగున్నాం మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం ఎక్కువైపోయింది ఒకసారి కదా. మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఏమన్నారు? ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపిస్తుంటే ఈ మన్నా మాకు అసహ్యమైంది, ఈ చవిసారము లేని ఈ మన్నాను మేము తినలేము. ఇంకా శ్రేష్టమైనటువంటి మన్నా, దేవదూతలు పూజించేటువంటి ఆకాశ ధాన్యాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తే మొదట్లో బాగానే ఉంది, కానీ రాను 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 వారికి ఏమైంది? వెక్కసమైంది. కాబట్టి మన జీవితంలో వాక్యం మనకి వెకసమవుతుందా? ప్రీతికరముగా ఉందా? వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా? ఇష్టముగా ఆ ప్రేమ, దాని మీద ఆసక్తి ఉన్నప్పుడు వింటాము, ఆలకిస్తాము, దాని ప్రకారం నడుచుకుంటాం. లేనప్పుడు మొదట ఆలకించడానికే మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి వారు ఆలకించలేదు అంటే దాని మీద వారికి ప్రేమ లేదు, వారికి ఎక్కువైపోయింది. 40 సంవత్సరాలు ప్రకటించేది ఎక్కువైపోయింది. కాబట్టి అలాగున మనం వాక్యమునకు లోబడి జీవించే వారిగా ఉండాలి. అలాగైతే ఈ మాటలన్నీ కూడా జకర్యా వారికి తెలియజేస్తున్నాడు. మరలా తిరిగి రండి, 1వ అధ్యాయం 1 సమయం లేదు కాబట్టి అన్ని విషయాలు ధ్యానం చేయడానికి కుదరదు. 2-3 మాటలు చూసి మనం ముగించుకుందాం. రెండవ వచనం, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నువ్వు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీ పితరులు అలాగున్నారో మరి మీరు చూశారు. వారి మీద దేవుని కోపము రగులుకుంది. 70 సంవత్సరాలు చెరలో ఉండవలసి వచ్చింది. మీరు అలాగుండొద్దు, మీ పితరుల వలె ఉండవద్దు అని చెబుతూ పూర్వీకులైన ప్రవక్తలు సైన్యంలో యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. వారి పితరుల గురించి చెప్తూ ఉన్నారు. మీ దుర్మార్గతను విడిచిపెట్టండి అన్న వారు ఆలకించలేదు, మాట వినలేదు, తిరగలేదు దేవుని వైపు. మీ పితరులు ఏమైపోయారు చూశారు కదా. కాబట్టి మీరు నా వైపు తిరగండి అని చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మీరు పూనుకున్న పని అది నా మీద ఆధారపడి నా వైపు తిరిగి చేయాల్సిన పని, మీ సొంత శక్తి మీద ఆధారపడేది కాదు. అందుకే అదే గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం చూడండి, క్షమించండి 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యంలో అధిపతికి యెహోవా సెలవిచ్చాడు. అయ్యా మీరు చేస్తున్న పని, మీరు కడుతున్న ఈ మందిరం మీ శక్తి చేతనో లేకపోతే మీ బలము చేతనో చేద్దామనుకుంటే మీరు చేయలేరు, ఆపేయాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి మీరు మీ శక్తి చేత మీ బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేత జరిగించేటువంటి కార్యం. అనేకసార్లు మన ఆత్మీయ జీవితంలో కానీ మన భౌతిక జీవితంలో కానీ మన శక్తి మీద మన బలం మీద ఆధారపడి జీవించాలని, చేయాలని, కార్యాలు చేయాలని తలస్తాము, కానీ అవి సఫలీకృతం అవ్వవు. కారణం ఏమిటి అంటే మనం ఆయన మీద ఆధారపడాలి. మనం ఆ పనిలో ఎంత నేర్పరి అయినా సరే దేవుడు ఆ దినాన్ని మనల్ని జీరో చేయాలనుకుంటే జీరో చేస్తాడంతే. మనం మన శక్తి మీద బలం మీద కాదు, కానీ ఆయన మీద ఆధారపడాలి. ఏముందని మందిరం కట్టేసుకోవచ్చు, ఎంతసేపు డబ్బులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, లేదా సపోర్ట్ ఉంది, అన్నీ అయిపోతాయి అనుకోవచ్చు. అలాగూ జరగదు. మీరు నా ఆత్మ యందు ఆధారపడ, నా ఆత్మ చేతనే ఇది జరుగునని మీరు తెలుసుకోవాలి. నా ఆత్మ చేతే జరుగుతుంది, నేను జరిగిస్తేనే జరుగుతుంది. కాబట్టి మనము కూడా ఇతర విషయాల మీద కాదు, కానీ దేవుని మీద ఆధారపడి ఆ నిర్మాణ విషయంలో ముందుకెళ్లే వారిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ఆత్మ చేత నడిపించబడేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కదా ఆయన ఆత్మ ఆధీనములో నుండి ఎక్కడా కూడా బయటికి వెళ్ళలేదు. ఒకానొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆత్మ ఆయన ఏం చేసింది? వెళ్ళనీయలేదు. తన సేవకులు పౌలు తక్కిన బృందము ఆయన వారికి ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు వారికి ఆత్మ ప్రేరేపణ ఇవ్వలేదు, ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనము సంపూర్ణముగా ఆయన ఆత్మ ఆధీనములో ఉండాలి. నాకు బలం ఉంది, నాకు చేతవు, నేను చేసేస్తాను అనుకుంటే కుదరదు. నాకు ఇవన్నీ తెలిసినే అనుకుంటే అవ్వదు. సంపూర్ణముగా ఆయన ఆత్మయందు మనం ముందుకు వెళ్ళాలి. మీరు మీ బలము చేత, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత నేను ఈ కార్యములు జరిగిస్తాను. ఎందుకు మీరు వారి మాటలు వింటున్నారు? అదిగో మీరు కట్టలేరు, అప్పుడు సొలొమోను దేవాలయం గొప్పది అని మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి మాటలు మీరు ఎందుకు విని కృంగిపోతున్నారు? అలనాడు సొలొమోను చేత కట్టించింది నేనే, ఈ కాలంలో మీ చేత కూడా కట్టించబోయేది నేనే. అదిగో సొలొమోను ఉన్నప్పుడు అంతా చక్కగా ఉంది పరిస్థితి, ఆర్థికంగా అంతా చక్కగా ఉంది. ఇప్పుడు మాకు లేదు కదా అలాంటి పరిస్థితి. శత్రువులు ఉన్నారు, ఇంకా మేము పూర్తిగా రాలేదు, ఇంకా అనేక మంది ఆ బబులోనులోనే ఉండిపోయారు. పూర్తిగా యూదులు మేము లేవు, తక్కువ మందే వచ్చాం, మేము కట్టలేమేమో, మా సంఖ్య సరిపోదేమో, మా బలం చాలదేమో అని మీరు ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఇది నా ఆత్మచేత నేను జరిగించే కార్యం. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా దేవుని కొరకు నేను నమ్మకంగా జీవించలేనేమో, ఇంత పరిశుద్ధంగా నేను జీవించలేనేమో అనే సందేహం వలదు. వాస్తవమే మనం జీవించలేం. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ చేతికి మనం అప్పగించుకుంటామో, ఆయన ఆత్మ ఆధీనములో మనం జీవించడానికి ఇష్టపడతామో ఖచ్చితంగా మనం జీవించగలం, మనల్ని జీవింపజేస్తాడు అలాగైనా. అయితే ఆ పరిశుద్ధ ఆత్మని ఆధీనంలో మనం ఉండాలి. అందుకే పత్రికలో అన్నాడు, తెస్సలోనికీ పత్రికలో, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. మనలో ఆయన వెలిగించినటువంటి ఆత్మ, మనలో ఉంచినటువంటి ఆత్మ, ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ప్రతి సమయం ప్రతి విషయంలో మనల్ని గద్దిస్తాడు. అదిగో నువ్వు విశ్వాసవి, ఇది చేయకూడదు, నువ్వు విశ్వాసవి, ఇలాగ మాట్లాడకూడదు, నువ్వు ప్రతి ఆదివారం ఆయన భోజన బల్లో చేయి వేస్తున్నావు, ఇలాంటి జీవితం నువ్వు చేయకూడదు, ఇలాంటి పాపం నువ్వు చేయకూడదు అని ప్రతి సమయం ముందు కూడా మనతో మాట్లాడేవాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ ఆధీనములు ఆయన మాటలకు లోబడి మనం జీవించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం, మన కుటుంబాల్లో చూడగలం. కాబట్టి అలాగున ఆయన ఆత్మ మీద ఆధారపడేవారిగా ఉండాలి, ఆయన శక్తి మీద మనం ఆధారపడి జీవించేవారిగా మనం ఉండాలి. ఆ తర్వాత 10వ వచనం కూడా చూద్దాం. అదిగో వారు నిరుత్సాహపడుతున్నారు, వారి కార్యములు అల్పమైనని అనేక మంది అంటున్నప్పుడు 10వ వచనం చూస్తే, కార్యములు అల్పములై ఉన్న కాలము తృణీకరించిన వాడెవడు? మీ కార్యములు అల్పములై ఉన్నాయి అంటే మేము చేసే పనులు చాలా చిన్నవి, మేము కట్టే మందిరం చాలా చిన్నది, ఇది సరిపోదే అనేటువంటి ఆలోచన మీకు వద్దు. ఆ తృణీకారాలను, ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టండి. ఆ మాటలను మీరు వినొద్దు. మీరు నా శక్తి మీద, నా ఆత్మ మీద ఆధారపడండి అని జకర్యా ద్వారా వారు ప్రవచింపబడి, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి ప్రభు చేత మీద. మరి ఒకసారి మనం వాటిని ధ్యానం చేద్దాం. ఇలాగూ ఆలయ నిర్మాణం విషయంలో వారు అవలంబించిన వైఖరి, దేవుని మాటల మీద ఆధారపడిన విధానం, దేవుని శక్తి మీద ఆధారపడిన విధానం మనం చూస్తాం. మనము కూడా మన జీవితాల్లో ఆయన మాట మీద ఆధారపడాలి, ఆయన వాక్యమును ప్రేమించేవారిగా ఉండాలి, వాక్యానుసారముగా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ఆధీనంలో జీవించడానికి ఇష్టపడేవారిగా, మరి ఆ సహకరించేవారిగా మనం ఉండాలి. దేవుని వైపు తిరుగుదాం, అలాగే ముందుకు సాగుదాం.